సంపూర్ణమైన ఆరోగ్యం అంటే శారీరకమైన ఆరోగ్యంతో పాటు మానసిక ఆరోగ్యం కూడా బాగుంటేనే ఆ మనిషి సంపూర్ణ ఆరోగ్యంగా ఉన్నట్టు. శారీరక ఆరోగ్యం ఆహారం వల్ల ఇతరత్ర వస్తే, మానసిక ఆరోగ్యం మాత్రం ఈ ధ్యాస మీదే కాన్సన్ట్రేషన్ వల్ల వస్తుంది అనే విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తూ, సంతోషంగా ఉండాలంటే ఏం కోరుకుంటాం చెప్పండి? ఏటొస్తే సంతోషంగా ఉంటాం. రాజకీయ నాయకులు మాకు పదవులు వస్తే సంతోషంగా ఉంటాం అనుకుంటాం, కానీ దీని వల్ల సంతోషం రాదు. కేవలం సంతృప్తి ఉంటేనే సంతోషం వస్తుంది. సంతృప్తి ఎలాగొస్తుంది? ఈర్ష్య, ద్వేషం, అసూయని వదిలిపెడితే మనకి సంతృప్తి వస్తుంది. ఏదైతే ధ్యాస అనేది, ఏకాగ్రత అనేది చాలా ముఖ్యం అనుకుంటాం. మనం కూర్చున్న వెంటనే ధ్యానంలోకి వెళ్దాం అనుకుంటే ఫోన్ మోగితే ఎవరు ఫోన్ చేస్తున్నారనో, లేకపోతే ఇంకొక ఆలోచన వెంటనే వస్తుంది. అందుకే చెప్పారు పెద్దలు, శ్వాస మీద మన దృష్టిని అంతా కేంద్రీకరించగలిగితే తప్పకుండా దాంట్లో ప్రావీణ్యత సంపాదించగలమని.